ఆఫీసర్, ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి. ఆఫీసర్, అతనికి సంపద చేయనిచ్చింది. ఒక్కసారి అతన్ని పట్టుకోండి. నాకెందుకో వాడు సిద్ధు అనిపిస్తోంది. ప్లీజ్ ఆఫీసర్. మీరందరూ ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి శౌర్య? వీడెక్కడికి వెళ్తున్నాడండి? కట్టుకున్న భార్యవి నువ్వే నాకు అర్థం కావు. ఇంకా పుత్రరత్నం వాడెక్కడ అర్థం అవుతాడు? మిమ్మల్ని అడగడం నాది బుద్ధి తక్కువ. సేమ్ ఫీలింగ్. నో డౌట్ సిద్ధు దగ్గరికే వెళ్తున్నాడు. సిద్ధు, శౌర్య వస్తున్నాడు, పారిపో. సారీ, వేరే ఎవరో అనుకున్నాం. ఆఫీసర్, తప్పించుకున్నాడు ఆఫీసర్. సరే, వెళ్దాం పద. ఎన్నో రోజులు తప్పించుకోలేడు, త్వరలోనే దొరుకుతాడు. పద. కళ్యాణి, రా. ఏం ప్లాన్ చేశారు?
ఏం మాట్లాడుతున్నావు? ప్లాన్ చేయడం ఏంటి? నటించుకు. నువ్వు చేయనిచ్చింది సిద్ధుగాడికి అని నాకు తెలుసు. స్వామీజీలా వచ్చింది సిద్ధుని. దొరుకుంటే ఈ రోజుతో నీ చాప్టర్, ఆ సిద్ధుగాడి చాప్టర్ క్లోజ్ అయ్యేది. కళ్యాణి, ఇంట్లో సరిపోనట్టు గుడిలో కూడా మొదలు పెట్టావా? స్వామీజీలా సిద్ధు వచ్చాడా లేకపోతే నిజమైన స్వామీజీనా నాకెలా తెలుస్తుంది? నా బాధ చెప్పుకున్నాను, పరిష్కారం ఏమైనా దొరుకుతుందేమో అని. అబ్బబ్బబ్బబ్బా, నీకు బాధలే ఉన్నాయే? నువ్వు వచ్చిన దగ్గర నుండి నేను కదా బాధపడుతున్నావు. నీకే, నువ్వు మహారాణిలా బాగానే ఉన్నావు కదా. అమ్మా ప్లీజ్ వదిలేయండి. ప్రతి క్షణం నన్ను నీ ముందు చెడ్డదాన్ని చేయడానికి ఎలా అయినా సిద్ధుకు నాకు ఇంకా సంబంధం ఉందని ప్రూవ్ చేసి నన్ను ఇంటి నుండి నీ నుండి దూరం చేయాలని అనుక్షణం ప్రయత్నిస్తూనే ఉన్నారు. కళ్యాణి, సంపదకి సారీ చెప్పు. కళ్యాణి ఎందుకు చెప్పాలరా? అమ్మా ఆగు. కళ్యాణి, నేను చెప్తున్నాను కదా, సారీ చెప్పు. అది కాదు శౌర్య. అమ్మా నువ్వాగమ్మా. ఐమ్ సారీ సంపద. దమయంతి, కళ్యాణి, జల్లెడలు తీసుకోండి. జల్లెడలో నుండి చంద్రుణ్ణి చూడాలి, తర్వాత మీ భర్తల మొహం చూడాలి. సంపద, నువ్వు జల్లెడ తీసుకున్నావు. ఎవరిని చూడ్డానికి? సిద్ధుని చూడ్డానికా లేకపోతే? అమ్మా, నేను తప్పేవడిగాన్రా? తాళి కట్టిన నిన్ను కాదనుకొని ఆ సిద్ధు గడితే వెళ్ళిపోయింది కదా, అలాగే ఇప్పుడు కూడా సిద్ధుని చూస్తుందేమో అని డౌట్ వచ్చి అడిగాను. నీ అనుమానంలో అర్థం ఉంది దమయంతి. ఏంటన్నయ్యా? పాపం సంపద తన జ్ఞాపకాలని, తన తప్పుల్ని మర్చిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోయేలా చేయాలనే కదా శౌర్య మన ఇంటికి తీసుకొచ్చాడు. ఎంత కాదనుకున్నా శౌర్యనే కదా సంపదకి తాళి కట్టిన భర్త. ఇంకా ఇద్దరు విడిపోలేదు కదా. నువ్వేంటి దానికి వత్తాసు పలుకుతున్నావు? నేను ఉన్నదేగా అన్నాను. అధిక ప్రసంగాలు వద్దనేది ఇందుకే. పిన్ని, నా వల్ల నువ్వు మాటలు పడుకో. ఆగు సంపద. కళ్యాణి, ఇప్పుడు సంపద నన్ను చూసినంత మాత్రాన మన బంధం ఏమైనా దూరం అవుతుంది అనుకుంటున్నావా? నీకు నా మీద నమ్మకం ఉంది కదా? ఉంది ఆఫీసర్. మీ మీద నమ్మకం ఉంది, మీ ప్రేమ మీద నమ్మకం ఉంది. ఎవ్వరూ మన మధ్యలోకి రాలేరు. గుడ్. ఆ నమ్మకం ఉంటే చాలు. సంపద మనసు బాధ పెట్టడం ఎందుకు? సంపద, పర్లేదు చూడు. నీ అల్ప సంతోషాన్ని నేనెందుకు కాదనాలి? కాని తీసుకో సంపద, కళ్యాణిని చెప్తుంది కదా, నువ్వు కూడా తీసుకో. దమయంతి, పెద్దదాన్వి, నువ్వు ముందు చూడు. అనియా, మీరు రండి.
పల్లవి, ఇప్పుడు మీరు. చిచ్చి సిగ్గుపడబాకే, ఇందులో పడి చచ్చిపోవాలనిపిస్తుంది. కళ్యాణి, సంపద, ఇప్పుడు మీరు. కళ్యాణి, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా దేవుడికి తెలుసు ఎవరిని గెలిపించాలో. కళ్యాణి, స్వీట్ తినిపించుకోండి. సంపద, నువ్వు కూడా తీసుకో. అవసరం లేదు. చందమామని చూసి శౌర్యని చూడనివ్వమన్నారు, ఒప్పుకున్నాను. మళ్ళీ ఇప్పుడు గోరు ముద్దలు తినిపిస్తాను, మూతులు తుడుస్తాను అంటే నేను ఒప్పుకోను. అంటున్నానని మరోలా అనుకోక అనుపమ. అనుపమకు కూడా భర్తున్నాడు, కాని తన తలరాత బాగోలేక తనిలా ఒంటరిగా ఉండిపోయింది. అలా కావడానికి అనుపమ పాత్ర కొంతే.
మా అన్నయ్య పాత్ర ఎక్కువ. అయినా శిక్ష అనుపమకే పడింది. కానీ సంపద విషయంలో 100% తప్పు సంపదది. కాబట్టి సంపదకి ఈ మాత్రం నొప్పి తగలడం మంచిదే. ఇదే తనకి దేవుడు వేసిన శిక్ష. కళ్యాణి, నువ్వు తినిపించు. అమ్మయ్యా, ఈరోజు ప్రశాంతంగా నిద్రపడుతుంది. ఆ సంపద మీద నా కోపాన్ని కొంత తీర్చుకోగలిగాను. శివయ్య, రోజులో ఒక్కసారైనా సంపద మీద విరుచుకుపడి నా కోపాన్ని తగ్గించుకునే వరాన్నివ్వవయ్యా. ఏం చేస్తున్నారండి? నా దేవతకి ఏకాంత సేవదమ్ము. ఉదయం నుండి నువ్వెంత అలసిపోయి ఉంటావు చెప్పు. అందుకే నీ పాదపద్మాలకు శుతిమెత్తగా మర్దన చేస్తున్నాను. ఎందుకో ఇంత ప్రేమ? ఓహో, మీరు బాగుండాలని ఉపవాస దీక్ష చేశాననా? ఇదేనా దమ్ము నువ్వు నన్ను అర్థం చేసుకుంది? అందుకు కాదు. నేనీ సేవ చేస్తోంది ఆ రాక్షసి సంపదని నువ్వు గుళ్ళో ఆడుకున్నావు చూడు, అక్కడ పడిపోయాను నీకు. నీలో ఇంత మార్పు నేనిప్పటికీ నమ్మలేకపోతున్నాను దమ్ము. కొంచెం ప్రేమ దాచిపెట్టుకోండి. మీరనుకున్నట్టు నేనేమీ నా మేనకోడలు కళ్యాణి మీద ప్రేమతో చేయటం లేదు. సంపద మీద కోపంతో చేస్తున్నాను. ఆ సంపద నా కళ్ల ముందు కనిపిస్తుంటే అది సిద్ధుతో వెళ్లిపోయినప్పుడు ఊళ్ళో జనాలందరూ నా ముందు నా వెనకాల మాట్లాడిన మాటలు నా చెవుల్లో మారు మోగుతున్నాయి. అందుకే నేను దాన్ని బయటికి పంపించే సమయం కోసం ఎదురు చూస్తున్నాను. అతి త్వరలోనే అది జరుగుతుంది. నీ చేత్తోనే ఆ సంపదను బయటికి గెంటేస్తావు. మీ మాటలు వినైనా ఆ తదాస్తు దేవతలు తదాస్తు అంటే బాగుండు. వాళ్ల సంగతేమో గాని నేనంటున్నాను తథాస్తు. ప్రేమ దమ్ము ఎక్కువైంది, కొంచెం తగ్గించుకుంటే మంచిది. దుప్పటి కప్పుకొని అడు తిరిగి పడుకోండి. ఏంటో నా జీవితం రోజు రోజుకి వర్స్ట్గా తయారవుతుంది. నేను కళ్యాణిని దూరం చేయాలని వేసే ప్రతి అడుగుకి కళ్యాణి శౌర్యకి దగ్గరవుతుంది. శౌర్య మనసు నుండి కళ్యాణిని ఈజీగా దూరం చేయొచ్చు అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక అర్థమైంది, శౌర్య కళ్యాణి మెడలో తాళి కట్టి ఇంట్లో ఉంచుకోలేదు.
గుండెల్లో పెట్టుకున్నాడు అని. కళ్యాణిని శౌర్య మనసులో నుండి దూరం చేయలేను కాబట్టి శాశ్వతంగా ఈ భూమి మీద లేకుండా చేస్తే నేను సిద్ధు ఎక్కడ ఉన్నా ప్రశాంతంగా బ్రతుకుతాం. సిద్ధుని ఇన్ని రోజులు ఆపుతూ వచ్చాను. ఇక ఆలస్యం చేయకుండా కళ్యాణిని అడ్డు తొలగించమని చెప్పాలి. సామి ఏ టైంలో ఫోన్ చేస్తుందంటే చెప్పు సామ్. ఏం చేస్తున్నావు సిద్ధు? ఏం చేస్తాను, నీకు ఫోన్ చేసి అలసిపోయి అనాథలా కూర్చుని ఉన్నాను.